హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హండ్రామాస్ ఫ్యామిలీ. మీరందరూ శివరాత్రి ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా బాగా చేసుకున్నాం. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాపీ శివరాత్రి. మేము మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకొని ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి బయలుదేరేసాము. మేముండే అపార్ట్మెంట్లో అంతా అందరూ కలిసి వెళ్ళాము. మేమందరూ చాలా బాగా కలిసి ఉంటాము. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంటికి దగ్గరే టెంపుల్. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శివయ్య దగ్గరకు వచ్చేసాము. ఈ టెంపుల్లో పూజారి చాలా బాగా రెడీ చేస్తారు. శివయ్యని రోజుకొకలాగా రెడీ చేస్తూ ఉంటారు. రోజు ఒక్కొక్కలా తయారు చేస్తూ ఉంటారు. ఫస్ట్ వచ్చిన వెంటనే శివయ్య దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకుని ఇక్కడ దీపాలు వెలిగించడానికి వచ్చాము. చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్లో. ఈ టెంపుల్లో అన్ని దేవుళ్ళు ఉంటారు. మెయిన్ వినాయక స్వామి టెంపుల్ ఇది. విజయ గణపతి టెంపుల్. వినాయక స్వామి, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పద్మావతమ్మ, దక్షిణామూర్తి స్వామి, సాయిబాబా తండ్రి, కృష్ణయ్య, కనకదుర్గమ్మ, శివయ్య, పార్వతమ్మ, నాగమ్మ, తులసమ్మ అందరూ ఉంటారు. పెళ్ళిళ్ళు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ. మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర ఇది. నడుచుకొని వచ్చేయచ్చు. పక్క సందే. రేణుగుంట రోడ్డు మెయిన్ రోడ్డుకే ఉంటుంది. పెద్ద టెంపుల్. అంతే, ఇంకా దీపాలు వెలిగించడానికి ముగ్గు వేస్తున్నాను. తామర పువ్వు నేను తీసుకొచ్చిన పసుపుతో రాలేదు. అది ముగ్గు వేయడానికి రావట్లేదు. ఆ అక్క తీసుకొచ్చిన పసుపు కొంచెం విడివిడిగా ఉంది. బాగా ముగ్గు వేసేదానికి అవుతుంది. నేను తీసుకొచ్చిందట్టే తిక్కుగా ఉంది. అందుకే ఆ అక్క పసుపు తీసుకొని ముగ్గు వేసేసాను. మొదటిసారి బాబుతో వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. బాబు కూడా సైలెంట్గా ఉన్నాడు కూర్చొని. ఏం ఇబ్బంది పెట్టాడు. ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అందరిని చూసి. అందరూ కొబ్బరికాయలో పెడుతున్నారు దీపాలు. నేను అవి తీసుకొచ్చాను, నెయ్యి దీపాలు. వాటిని పెడుతున్నాను. కొబ్బరికాయలో కూడా కొబ్బరికాయ కొట్టేశాక లాస్ట్లో నేను పెట్టాను దీపము. మన బుడ్డోడికి ఇలాగ టెంపుల్స్కి అలా వచ్చినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. చూడండి, నా మనసుకి ఎప్పుడైనా ఎక్కువ బాధ వేసిందంటే కానీ ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ వస్తాను. అందరూ ఒకే దగ్గర ఉంటారు కదా. ఏ ఫెస్టివల్ వచ్చినా అన్నిటి బాగా చేస్తారు. అందరికీ అభిషేకం చేస్తారు. చాలా బాగా చేస్తారు. అందరూ దేవుళ్ళు ఉంటారు కాబట్టి అన్ని పండగలకి స్పెషలే ఇక్కడ. ఇలాంటి పుణ్యక్షేత్రాలకి వచ్చినప్పుడు ఇంట్లో పూజ చేసుకుంటున్నప్పుడు మా బుజ్జోడు అస్సలు డిస్టర్బ్ చేయడు. నన్ను చాలా కోఆపరేట్ చేస్తాడు. సైలెంట్గా ఉంటాడు. ఎప్పుడు ఎలా ఉండాలో తెలిసినట్టే ఉంటాడు. అసలు నన్ను ఏం డిస్టర్బ్ చేయడు. అసలు హ్యాపీగా ఉంటాడు. అందరితో ఎవరు ఎత్తుకున్న గమ్మని ఉంటాడు. ఇక్కడంతా దీపాలు పెట్టి అన్నీ చేసే లోపల చాలా టైం అయింది. అంత టైం వరకు అసలు నా దగ్గర రాలేదు. సైలెంట్గా ఉన్నాడు పక్కన. ఎవరు వచ్చి తీసుకున్న వాళ్ళ దగ్గరికి హ్యాపీగా వెళ్ళిపోతాడు. అస్సలు ఏడ్చడు వాళ్ళతో. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అసలు ఇక్కడ విశేషం ఏమిటంటే భక్తులతోనే పూజ చేపిస్తాడు పూజారి. ఈ బుజ్జోడు చూడండి ఏం చేస్తున్నాడు. సైలెంట్గా చూస్తూ ఉన్నాడు నేనేం చేస్తున్నానని. వదిలితే అన్నీ పీకేస్తాడు అక్కడ. మీరు శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. నాకు కొంచెం టెన్షన్గా ఉంది అక్కడ దీపాలు వెలిగించడానికి. ఆ అక్క నాకు అన్నీ చెప్పిస్తుంది ఎలా పెట్టాలి ఏమనేసి. నేను ఎప్పుడు ఈ విధంగా పెట్టలేదు. నార్మల్గా దీపాలు వెలిగించేసి వచ్చేస్తాను. ఆ పక్కన ఇంటి వాళ్ళు, కింద ఇంటి వాళ్ళు, పైన ఇంటి వాళ్ళు అందరూ చాలా బాగా మాట్లాడతారు. చాలా బాగా చూసుకుంటారు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు వాళ్ళతో. నేనేమన్నా పని చేసుకుంటా ఉన్నా కానీ వాళ్ళు పట్టుకుంటారు బాబుని ఇంటి దగ్గర. ఎంతసేపు అయినా సరే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటారు. అందరూ బాగా కలిసిపోతారు. నేను అక్కడ పూజ చేస్తుంటే మా అమ్మ కొద్దిసేపు, ఆ అక్క వాళ్ళ హస్బెండ్ కొద్దిసేపు పట్టుకొని ఉన్నారు. వీడియోని ఆ అక్క కూతురు రికార్డ్ చేస్తుంది. అన్నీ వాళ్ళే చేస్తున్నారు. ఇంకా పూజ మొత్తం ఎలా చేశానో చూసేయండి. అక్కడ మా పైన ఇంటి వాళ్ళు వచ్చిన్నారు. బ్యాక్ సైడ్ వాళ్ళతో మాట్లాడుతున్నాను.
కానీ నేను అసలు ఎన్ని డౌట్లు అడుగుతున్నాను, ఎన్ని వెలిగించాలి అగరబత్తులు అని అడుగుతున్నాను. ఎన్నన్నా పర్లేదు వెలిగించమా అంటుంది. సరే అని చెప్పి నేను ఒక 3 వెలిగించి మిగిలినట్టు నాగమ్మ కాడ వెలిగిద్దామని తీసుకెళ్తున్నాను. పూజ కంటే ఎక్కువ డౌట్లు ఎక్కువైపోయినాయి, ఎన్ని వెలిగించాలి, ఎలా వెలిగించాలి ఏమనేసి. ఇంకా కొబ్బరికాయ కొడుతున్నాను. ఆ ఎక్క కొట్టేశాక దాంట్లోనే దీపం వెలిగించమని చెప్తుంది. సరే అక్క అని చెప్పాను. నా కొబ్బరికాయ 3 దెబ్బలకు పగిలింది. శివయ్య శివయ్య అంటూ 3వసారి కొట్టాను, పగలగొట్టాను. ఆ అక్క వాళ్ళ హస్బెండ్ చెప్తున్నారు దాంట్లో ఏ చిప్పలో పెట్టాలనేసి దీపము, దాన్ని తీస్తాను అంటున్నారు. నేనే తీసేసాను. ఇంకా కొద్దిగా రైస్ కింద వేసి దానిపైన చిప్ప పెట్టి దాంట్లో వెలిగించాను దీపము. ఇంకా బొడ్డోడికి కూడా హారతి ఇచ్చేస్తున్నాను. వచ్చాడు ఇప్పుడు. హారతి తీసుకునేటప్పుడు చూడు పక్కన అందరిని చూసేది, అక్కని చూసి నవ్వుకుంటున్నాడు, దండం పెడుతున్నాడు. ముందు చూస్తున్నాడు, కింద వదిలేయాలి వాడిని ఇప్పుడు అవన్నీ లాగేసేదానికి. అంతే బుజ్జోడు దండం పెట్టుకున్నాడు. మా అమ్మ హారతి తీసుకుంటుంది. అయిపోయింది. కొబ్బరి చిప్పులో ఇంకా దీపం పెట్టలేదు, పెట్టాలి. నవ్వేచ్చుడోడు. ఇలాంటివంతా చూసినప్పుడు ఎక్కువ సంతోషం అయిపోతుంది వాడికి. కొబ్బరి చిప్పలో అందరూ 3 ఒత్తులు వేసి వెలిగించున్నారు. నువ్వు కూడా 3 ఒత్తులు వెలిగించి అనేసి అమ్మ చెప్తూ ఉంది. సరేలేమ్మా ఇవ్వు అనేసి వెలిగిస్తున్నాను. ఇంకా నాగమ్మ దగ్గరకు వచ్చేసాము. నాగమ్మ దగ్గర వెలిగిస్తున్న దీపం వెలిగించేసి ఇంకా వెళ్దాం లోపలికని. ఇక్కడ నాగమ్మ శిలలు కూడా పెట్టింటారు. నాగమ్మ విగ్రహం ఉంటుంది, నాగపడగల శిలలు ఉంటాయి, బాగుంటుంది. ఇంకంతే ఇక్కడ దీపం వెలిగించేసి లోపలికి వినాయక స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము.
ఒక గుడి చుట్టడానికి వెళ్ళాము. అక్కడ వినాయక స్వామి టెంపుల్ నుంచి ఇట్లా వెళ్తున్నాము. టెంపుల్ లోపలే ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ దక్షిణామూర్తి స్వామి, ఇక్కడ సాయిబాబా, ఇంక ఇక్కడ కృష్ణయ్య, కన్నయ్య, ఇంక ఇక్కడ కనకదుర్గమ్మ ఉంటుంది. అంతే రౌండ్గా దేవుళ్ళు ఉంటారు. ఇంకా అక్కడ బాబుని తీసుకెళ్తుండే పాప నా పక్కన ఇన్సేపు దీపం పెడుతుంది కదా, వాళ్ళ కూతురు. అక్కడ స్ట్రైట్గా ఉన్న స్వామి శనేశ్వరుడు. ఇంకెక్కడ బుడ్డోడు చూడండి గుడి తిరుగుతున్నాడు. అయిపోయింది, ఇంకా వినాయక స్వామి దగ్గరికి వచ్చాము. అక్కడ పూజారి అర్చన చేయిస్తున్నారు. బుడ్డోడు చూడు ఎలా చూస్తున్నాడు. మళ్ళీ శివయ్య దగ్గరికి వచ్చాము. కొబ్బరికాయ తీసుకొని వచ్చాము. ఇప్పుడు అర్చన చేసిస్తున్నారు స్వామి. అక్కడ ఉన్న స్వామిని రెడీ చేసేది శివయ్యని బాగా రెడీ చేశారు. ఇప్పుడు బోలా శంకర్లా ఉన్నారు. ఈషా అవన్నీ కూడా చేస్తారు. చాలా బాగా డెకరేట్ చేశారు. నందీశ్వరుని చూడండి ఎంత బాగా అలంకరించారో, గంధంతో అలంకరించున్నారు. ఈ పాప పైనింటి పాప బాబుని బాగా ఎత్తుకుంటుంది. దర్శనం అయిపోయి 7:30కి అలా ఇంటికి వెళ్ళిపోయాము. మళ్ళీ 10:30కి అలా నైట్ అభిషేకం ఉందని చెప్పారు. మళ్ళీ అభిషేకానికి పాలు పెరుగు అవి తీసుకొచ్చాము. ఇక్కడ అభిషేకానికి రెడీ చేస్తున్నారు. నైట్ 12 నుంచి అభిషేకం ఉంటుంది. ఇక్కడ ఫ్రూట్స్ కట్ చేస్తున్నాము పంచామృతం కోసము. ఇక్కడ పూజారి గారు భక్తుల దగ్గర అన్నీ చేపిస్తారు. మంచిగా పూజలు అన్నీ కూడా చేయిస్తారు. రోడ్ చూడండి టైం ఎంత అవుతుంటే వాడు ఎంజాయ్ చేశాను. నైట్ 11 అవుతుంది, 11:30, 12 అవుతుంది టైము. ఆ టైంకి నవ్వుకుంటా ఉన్నాడు. అసలు నిద్రే పోలేదు, నైట్ మొత్తం మేల్కొని ఉన్నాడు. ఇంకా అవన్నీ అభిషేకానికి కావాల్సిన వస్తువులు, నవధాన్యాలు, పాలు, పెరుగు అన్నీ పెట్టుకున్నారు. ఇక్కడ అందరూ భక్తులు తీసుకొచ్చే పాలు అవంతా అట్లా కట్ చేసి పోస్తున్నారు. చెరుకు ఇంకంతే టైము 3:30 అవుతుంది. వీడు ఇంకా మేల్కొనే ఉన్నాడు చూడండి. అంతే అండి వీడియో. 4కి అంతా ఇంటికి వెళ్ళిపోయినాము. అభిషేకం అంతా అయిపోయింది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫైనల్గా ఈ విధంగా రెడీ చేశారు దేవుణ్ణి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.